కేసులో కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నాడు, కాళేశ్వరం కేసులో కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నాడు, డ్రగ్స్ కేసులో విచారణ చేస్తలేడు, ఫామ్ హౌస్ కేసులో అరెస్టులు లేవు, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు లేవు, కాళేశ్వరం కేసులో అరెస్టులు లేవు. ఇవాళ వాళ్ళు ఒక్కటి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏమన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణ జరిపిస్తాం, కేసీఆర్ కుటుంబాన్ని లోపడేస్తామన్నారు. ఇంతవరకు కనీసం టచ్ చేసే పరిస్థితి లేదు. అది ఇలా మీరు ఒకటి లోపాయకార ఒక్కందం పైసలు మొత్తం పంచుకుంటున్నారు. ప్రతి కేసు బయటికి వస్తారు, పైసలు తీసుకుంటారు, మూటములు తీసుకుపోయి ఢిల్లీలో కప్పం కడతారు. ఇది మీ పరిస్థితి. ఇలా బడ్జెట్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారికి పాపం ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పలేనుకుంటా, ఈ బుక్ పంపిస్తా, ఈ బుక్ నీకు పంపిస్తా, ఈ బుక్లో ఏదో ఒకటి తప్పైనా నా కేసు పెట్టు. ఇప్పుడు నువ్వేం చేసినావో 24 గంటల లోపట నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. నేను మొన్ననే చెప్పిన శ్వేతపత్రం విడుదల చేయను. ఇవాళ నేను 14,600 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులను నీకు పంపిస్తున్న బుక్ కరీంనగర్ ప్రజలందరికీ పంపించిన. మరి నువ్వు చేస్తే మీ వాళ్ళు కనీసం బుక్ ఎందుకు కొట్టించుకోలే? మీ వాళ్ళు కరీంనగర్ తిరిగే పరిస్థితి లేదు. ఇంత మీటింగ్లో ఇట్లా మీ వాళ్ళు మీకు అభ్యర్థులు కరువయ్యారు, కనీసం మీరు ఎందుకు పెట్టుకోలేదు ఎలాంటున్నా నేను. 1,400 కోట్ల ఏడబెట్టినావు. ఒక డంపింగ్ యార్డ్కు 50 కోట్ల రూపాయలు ఉన్నాయి, మ్యాచింగ్ డిమాండ్ ఇస్తలేవు. నువ్వే తలనరికినా ఒక్క పైసా లేదన్నావు నువ్వే. ఇలా కరీంనగర్ ప్రజలు అడుగుతున్నారు, 2,500 రూపాయలు ఏవి, 4,000 రూపాయల పెన్షన్ ఏది, తులం బంగారం ఏది, స్కూటీ ఏది, ఉద్యోగస్తులకు డిఏలు ఏవి, రిటైర్మెంట్ అనేటువంటి ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఏవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ పైసలు ఏవి. 2 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వలేను, ఒక్క పైసా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 259 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చింది. చలో నువ్వు అంటున్నావు కదా, నువ్వు ప్రమాణం చేయి, నువ్వు బాగా దేవుడిని నమ్ముతావు కదా, నువ్వు ప్రమాణం చేయి, నేను చేస్తా. ఇవాళ మీరు చూసిన మీటింగ్లో రేవంత్ రెడ్డి సార్ 1,400 కోట్ల రూపాయలు కరీంనగర్కి ఇచ్చారు. అందరు నవ్వి రాలేదా? అది ఈ శతాబ్ది జోక్ అని అంటారు. ఇక దానంతా జోక్ నవ్వుకుంటారు జనం నీ మాటలు చూసి. తలగా నాకు ఒక పైసలు నువ్వే అంటే ఢిల్లీకి పైసలు ఇవ్వడానికి నీకు సరిపోలేదా? మాకడితో పైసలు నువ్వు. ఇంకేమంటాడు, కరీంనగర్ వరంగల్ నాట జంటరాలు చేస్తాడట. అది ఉన్నావు, నువ్వు కూడా నవ్వుతున్నావు కదన్నా, కలిసి అవుతుంది అది. కరీంనగర్ వరంగల్ నాట జంటన్నర 70 కిలోమీటర్లు అది కలిపి డంపింగ్ యార్డ్ తీస్తాడట. అంటే అది కలవది డంపింగ్ యార్డ్ తీయమన్నట్టు. డంపింగ్ యార్డ్ 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ 134 కోట్ల రూపాయలు మొన్న తీసుకొస్తాం, 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. ఇలా నువ్వు 1,400 కోట్ల రూపాయలు తీసుకొస్తావంటే ఏడిచ్చినావు నువ్వు, ఎవరికి ఇచ్చినావు నువ్వు చెప్పరాదు, నాకు లెక్క చెప్పరాదు. శ్వేతపత్రం విడుదల చేయి. ముఖ్యమంత్రి స్థాయిలో గాడిది గుడ్డు చూపెట్టినావు, గాడిది గుడ్డు కూడా ఇస్తావు ఇవాళ నువ్వు. నేనేమంటున్నా అంటే నీకు చేత కాదు, కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నా పౌరుషం తగ్గింది, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు, నాకు వాళ్ళు ఇచ్చే కేసీఆర్ కుటుంబం ఇచ్చే పైసలు తీసుకుపోయి ఢిల్లీలో కట్టాలి, నెలకు ఢిల్లీలో కట్టాలి. కాబట్టి నేను అరెస్ట్ చేయ, నాతో కాదు, నాతో చేత కాదు అని చెప్పండి. మేము ఇంకా చేస్తాం. చేత కాదు అని చెప్పండి. ఎన్నికల ముందేమో ఇట్లా గంభీరాలు వలుతీవి, ఇప్పుడేమో కేసీఆర్ కూడా దోస్తాను చేస్తేవి, మా భుజం మీద తుపాకీ ఆల్చాలనుకుంటున్నావు. మేమంతా పిచ్చోళమేది. నేను మళ్ళీ చెప్తాను, నీతో చేత కాదు, నా రేషం లేదు, రోషం లేదు, చేవదర్శను నేను అని చెప్పు. చలో మేము ముందుకు వస్తాం. బండి సంజయ్ గారు, మీరు ఒక్కటి తెలుసుకోవాలి, మీ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తోటి అంటగాగుతున్నారు, అది మీకు తెలియదు అని చెప్పేసి కూడా మాట అన్నాడు. మేము అటువంటి కార్యకర్తలం కాదు, అటువంటి నాయకులు కాదు. కిషన్ రెడ్డి గారు ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద కొట్లాడిన తీరు మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు తెలియదు. ఇవాళ కరీంనగర్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేపు అన్నస్తున్నాడు ఓవైసీ. వీళ్ళిద్దరు కలిసి కరీంనగర్లో ఏదో గ్యాంబ్లింగ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. నేను మీ ఆటలు సాగే ఇక్కడ అభివృద్ధి మంత్రంగా ఇవాళ మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ కరీంనగర్ అభివృద్ధి వాళ్ళ ప్రజలకు ఇవాళ మీరు గెలిస్తే పన్నులు వేస్తారు, నీటి పన్ను వేస్తారు, ఇంటి పన్ను వేస్తారు, కరెంటు ఛార్జీలు వేస్తారు, లాస్ట్కు నర్సు కూడా పైసలు అడుగుతారు.
కాబట్టి ఢిల్లీ నుంచి పైసలు రావాలంటే మేము బీజేపీకి ఓటేయాలి, అభివృద్ధి నిరంతరం కొనసాగాలి అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవాళ మీకు 4 సీట్ల కంటే కొరవ రాసి పెట్టుకో. అదే అన్న కదా, ఎక్కడ ఇచ్చిన మరి? ఇక నేను బుక్ ఒకటి ఇచ్చిన, నువ్వు శ్వేతపత్రం విడుదల, ఈ బుక్ నీకు పంపిస్తా, నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. నవ్వుకుంటారు జనం, ఇప్పుడు నేను చెప్తే నవ్వుతున్నారు. మాకు 2,500 ఇచ్చే చేతగాలే, ఇంకా డంపింగ్ మ్యాచింగ్ నడిచే చేతగాలే నీకు. కరీంనగర్ అవుటర్ రింగ్ రోడ్ తీసుకురావాలా బండి సంజయ్ అని చెప్పేసి సూచన కూడా చేశారు మీకు. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన 14,000 కోట్లు మంచి పెట్టచ్చు కదా, ఎడబెట్టండి. మరి మేము ఏం చేయాలో కార్పొరేషన్లో మేము గెలిస్తాక వేస్తాం పక్క. అంటే నువ్వేం చేయవన్నట? ఇప్పుడు నువ్వేం చేయవన్నట? నీతో నేను కాదన్నట? తలకాయ నడుతా అని కూడా, తలకాయ నగ్గిన పైసలు ఇవ్వన్న నువ్వు. నీ 1,400 కోట్ల రూపాయలు ఎక్కడ తెచ్చింది? సోనియా గాంధీ ఇచ్చిందా? రాహుల్ గాంధీ ఇచ్చిండా? మల్లికార్జున ఖర్గే ఇచ్చిండా? ఎవరిచ్చారు నీ పైసలు? పాకిస్తాన్ వాడికి వచ్చినావా, బంగ్లాదేశ్ వాడికి వచ్చినావా?